బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఇవాళ నేను మీకు సిల్క్ థ్రెడ్స్తో టాజిల్ ఇయర్ రింగ్స్ ఎలా చేయాలో చూపిపోతున్నాను. సో ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనము సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. మనం ఏ కలర్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని మనం 20 to 30 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ని మనం డ్రాప్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ బ్లూ కలర్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. దాన్ని నేను 20 స్ట్రాండ్స్లో డ్రాప్ చేశాను అండ్ బోత్ ద ఎండ్స్లో నేను గ్లూ అప్లై చేశాను. సో ఇప్పుడు మనం దీన్ని మనము ఈక్వల్గా తీసుకోవాలి. సో ఇలా హాఫ్ ఈక్వల్ చేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొక హాఫ్లోకి చేసుకుందాం. సో ఈ విధంగా మనం హాఫ్లోకి ఫోల్డ్ చేశాక ఇక్కడ ఉన్న థ్రెడ్స్ అన్నీ మనము 2 sides థ్రెడ్స్ అన్ని సాఫ్ట్ చేసి ఇలా మనము పట్టుకుందాం. సో ఇప్పుడు మనకి ఈ యొక్క లూప్ ఉంది కదా, ఇక్కడ మనము ఈ సెంటర్లో మనము ఒక థ్రెడ్ తీసుకొని ఇక్కడ నాట్ వేసుకుందాము. సో దట్ ఈ థ్రెడ్స్ అన్ని కదలకుండా. సో ఇప్పుడు మనము ఈ థ్రెడ్ని మనము ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇంకొక థ్రెడ్ తీసుకొని ఈ సెంటర్లో మనం దీన్ని నాట్ వేసుకుందాం. ఇది యాక్చువల్లీ జస్ట్ టెంపరవరీకే, మనం మళ్ళీ ఈ నాట్ అనేది మనం తీసేస్తాము. సో మనం ఇలా ఈక్వల్గా పెట్టుకొని ఇక్కడ పైన నాట్ వేసుకుందాం. ఇలా మనం ఈ విధంగా నాట్ వేసుకోవాలి. ఇది మళ్ళీ మనము కట్ చేసేస్తాము. ఇది ఎందుకంటే మనకి థ్రెడ్స్ అని కదలకుండా ఉండడానికి మనము ఇలా చేస్తున్నాము. సో ఇలా నాట్ వేసుకున్నాక మళ్ళీ ఇక్కడ సైడ్స్ అన్ని థ్రెడ్స్ అన్ని మనం చాలా స్మూత్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము నాట్ వేసుకున్నాక ఇలా థ్రెడ్స్ అన్ని సాఫ్ట్ చేసుకొని ఇలా పట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఇలా ఒక లూప్ ఫామ్ అయ్యాక ఇక్కడ మనం ఇంకొక థ్రెడ్ తీసుకొని ఇక్కడ మనం డ్రాప్ చేసుకుందాం. సో ఇప్పుడు మనము ఈ లూప్కి మనం నాట్ వేసుకున్నాక లుక్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్ని మనం కట్ చేసుకుందాం. సో మనం ఎక్కడైతే మనం ఫస్ట్ సెంటర్లో నాట్ వేసామో ఆ నాట్ని మనం తీసేద్దాము. అది జస్ట్ టెంపరవరీ నాట్ కాబట్టి మనకు అవసరం లేదు. సో అది తీసేసిన తర్వాత మనం ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ కూడా కట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకి థ్రెడ్స్ అన్ని కట్ చేసుకున్నాక ఇలా ఉంది. ఇప్పుడు మనం ఒక జంప్ రింగ్ తీసుకుందాం. సో ఇప్పుడు మనము ఈ జంప్ రింగ్ని ఈ లూప్లోకి పెట్టాలి. సో జాగ్రత్తగా థ్రెడ్స్ అన్నీ పెట్టేలాగా చూసుకొని ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు ఈ జంప్ రింగ్ మనం ఇలా పెట్టాక దీన్ని మనం క్లోజ్ చేసుకుందాము. సో ఇప్పుడు ఇలా క్లోజ్ అయిపోయాక లుక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ జంప్ రింగ్లోకి ఐ పిన్ని ఇన్సర్ట్ చేసుకున్నాము. సో ఇది ఇలా పెట్టుకొని తర్వాత దీన్ని మనం క్లోజ్ చేద్దాము. సో దాని తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ ఒక పర్ల్ బాల్ని నేను తీసుకున్నాను. సో మీరు గోల్డ్ బాల్ కానీ కలర్ బాల్స్ కానీ ఏ బాల్స్ అయినా వేసుకోవచ్చు. నేను పర్ల్ బాల్ తీసుకొని దీంట్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇలా ఇన్సర్ట్ చేశాక లుక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం కట్ చేసి రింగ్ లాగా ఫోల్డ్ చేసుకుంటాం. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి హుక్ మనం అటాచ్ చేసుకుందాం. సో ఇలా హుక్ అటాచ్ చేసుకున్నాక లుక్ కంప్లీట్ అవుతుంది. సో మనము హుక్స్లో కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి కదా, మనం ఎలాంటి హుక్ కావాలి అంటే అలాంటి హుక్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు సిల్వర్ హుక్తో చేసుకోవాలనుకుంటే సిల్వర్ హుక్ కూడా మీరు తీసుకోవచ్చు. అది మన లుక్ వైజ్ అన్నమాట, మన ఇష్టం. సో ఇప్పుడు మనకి
అటాచ్మెంట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ టాజల్ లెంత్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి మనము ఈ టాజల్ని మనకి ఎంత లెంత్లో కావాలి అనుకుంటే అంత లెంత్ వరకు ఉంచుకొని మిగతాది మనం ట్రిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ట్రిమ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఇంత లెంత్ మాత్రమే కావాలి. సో నేను సిజర్స్ హెల్ప్ తీసుకొని నేను ట్రిమ్ చేస్తున్నాను. ఇలా మనం ఈక్వల్గా పెట్టుకొని మనము సిజర్స్ హెల్ప్ తీసుకొని మనం ట్రిమ్ చేసుకోవచ్చు. సో ట్రిమ్ చేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉంటుంది. సో సేమ్ ఇలాగే మనము ఇంకొక ఇయరింగ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఇంకొక ఇయరింగ్ కూడా కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ 2 ఇయరింగ్స్ ఒక దగ్గర పెట్టుకొని దాని సైజెస్ మనం చూసుకొని మనకు ఎక్స్ట్రా ఎక్కడైతే ఉందో అది మనం ఒకసారి ట్రిమ్ చేసుకుందాం. సో ఈ 2 బాల్స్ మనం ఈక్వల్గా పెట్టుకోవాలి. సో నాకు ఇలా ఎక్స్ట్రా అనిపించేది నేను ట్రిమ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ట్రిమ్ చేశాక లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది చాలా ఈజీ అండ్ విత్ ఇన్ నో టైంలో ఇది కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు టాజల్ ఇయరింగ్స్ అనేది చాలా ట్రెండ్లో ఉన్నాయి. అండ్ మీరు మార్కెట్లో చూస్తే మీకు ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక పెయిర్ వచ్చేసి మనకి 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో డిపెండ్ అపాన్ ది డిజైన్ బట్టి వాళ్ళు కాస్ట్ కూడా మనకి ఎక్కువ చెప్తూ ఉంటారు. బట్ మనం ఇంట్లో మాత్రం ఆల్మోస్ట్ ఒక 15 రూపీస్లో మనం రెడీ చేసుకోవచ్చు. అండ్ చాలా ఈజీ, టైం కూడా ఎక్కువ పట్టదు కాబట్టి ఇది మనం చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు నా టాజల్ ఇయరింగ్స్ కనుక నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఇంకా మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.